తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరికొద్ది రోజుల్లోనే జరగనుందా? సంక్రాంతి పండుగ ముగిసింది కాబట్టి ఇక రేపో మాపో విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయా? ఈసారి జరిగేది కేబినెట్ విస్తరణ లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ? ప్రస్తుత మంత్రివర్గంలో ఒక ఇద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదా? ఉద్వాసనకు గురయ్యేది ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నుండే ఉన్నారా అంటే అవుననే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇంతకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? ఉద్వాసనకు గురయ్యే ఆ ఇద్దరు మంత్రులు ఎవరు? డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరికొద్ది రోజుల్లోనే జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు కీలక కామెంట్స్ చేశారని సమాచారం. కేబినెట్ విస్తరణ అంశాన్ని సీఎం రేవంత్, ఏఐసీసీ నాయకులు చర్చిస్తున్నారని, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపట్టాలన్న దానిపై వారే ఓ నిర్ణయానికి వస్తారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే ప్రస్తుత కేబినెట్లో మంత్రుల పనితీరు ఆధారంగా కొంతమంది మంత్రులను తప్పిస్తారన్న ప్రచారం జరుగుతుండగా ఆ అంశానికి సంబంధించిన సమాచారం తన వద్ద లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో సహా మొత్తం 11 మంది మంత్రులుగా ఉన్నారు. కేబినెట్లో మరో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ స్థానాల కోసం పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవిని దక్కించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో జోరుగా లాబియింగ్ చేస్తున్నారు. ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం భేటీ అయ్యారట. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పనితీరు, ఇతర అంశాలపై వీరంతా చర్చించారని సమాచారం. ఈ సమీక్షలో కేసీ వేణుగోపాల్ ప్రధానంగా పీసీసీ కార్యవర్గ కూర్పుపై దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. అయితే త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో ఓ ఇద్దరు మంత్రులకు వేటు తప్పదనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఉత్తర తెలంగాణ నుంచి ఒకరు, దక్షిణ తెలంగాణ నుంచి మరొకరు మంత్రికి ఉద్వాసన తప్పదనే సంకేతాలు ఏఐసీసీ పెద్దల నుంచి వినిపిస్తున్నాయి. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యే మంత్రులు ఎవరైనా ఉంటారా అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే మంత్రి కొండా సురేఖతో పాటు మరో మంత్రి జూపల్లి కృష్ణారావుకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఇటీవల టాలీవుడ్ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేపాయి. దీనిపై ఏఐసీసీ పెద్దలు మంత్రి కొండా సురేఖపై ఒకంత సీరియస్ అయినట్టు సమాచారం. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విషయం కోర్టు దాకా వెళ్లడంతో ఇటు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ కూడా మంత్రి కొండా సురేఖపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. తెరపై మంత్రి కొండా సురేఖను వెనకేసుకొచ్చిన పార్టీ పెద్దలు తెర వెనుక మాత్రం ఆమెపై సీరియస్ గానే ఉన్నారట. ఇక కేబినెట్ నుంచి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న జూపల్లికి కూడా ఉద్వాసన తప్పదనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మంత్రి జూపల్లి నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు. అయితే జిల్లాకు తాను ఇన్ఛార్జ్ మంత్రి అయినా అక్కడ అంతా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిదే హవా కొనసాగుతోందని జూపల్లి కొంతకాలంగా అలకబూనారట. దీంతో ఇద్దరి మధ్య కొంతకాలంగా వైరి నడుస్తోంది. అంతేకాదు పర్యాటక శాఖ మంత్రిగా అంతగా యాక్టివ్ రోల్ ప్లే చేయడం లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దడం, పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేయడంపై జూపల్లి అంతగా ఫోకస్ పెట్టడం లేదట. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో 11 మంది మంత్రులు ఉండగా ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మాత్రం ప్రాతినిధ్యం దక్కలేదు. ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఇంకా 6 కొత్త వారికి కేబినెట్లో చోటుకి అవకాశం ఉంది. దీంతో ఖచ్చితంగా
ఈ 4 ఉమ్మడి జిల్లాల వారికి కేబినెట్ విస్తరణలో బెర్తు ఖచ్చితంగా దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈ 4 ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులతో పాటు మిగిలిన మరో 2 పదవులు ఎవరికి ఏ జిల్లాకు దక్కుతాయనే ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం వివేక్ సోదరుల్లో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారట. అటు రంగారెడ్డి జిల్లా కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఒకరిని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కానీ నల్గొండ విషయానికి వచ్చేసరికి అసలు సమస్య మొదలైందట. నల్గొండలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 2 మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. దాంతో బీసీ లేదా ఎస్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తున్నారట. కానీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి తనకే ఇవ్వాలని బెట్టు చేస్తున్నట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తనను మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే కేబినెట్ విస్తరణలో మిగిలిన మంత్రి పదవుల భర్తీతో పాటు ఇప్పుడున్న కొంతమంది మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కేబినెట్ విస్తరణతో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పోస్టులను కూడా భర్తీ చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ నెలాఖరులోపు మిగిలిన కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డు డైరెక్టర్ పదవులను భర్తీ చేయనున్నట్టు సమాచారం.